నీ కళ్ళ ఎదుటే నువ్వు కట్టిన ఇల్లుని కూల్చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి నీ ప్రాణం తల్లడిల్లిపోతుంది. మరి నువ్వు పరిశుద్ధులుగా నిర్దోషిగా ఈ లోకంలో ఉన్నతంగా బ్రతకాలి, నా మహిమ నిమిత్తం బ్రతకాలని దేవుడి లోకంలో నీకు పంపిస్తే మరి నువ్వు నీ ఇష్ట అనుసారంగా బ్రతుకుతుంటే మరి ఆ దేవుడికి సంతోషమా? తల్లడిల్లిపోతున్నాడు. అందుకే యేసు ప్రభువు తండ్రి అయిన దేవుని బాధను చూసి ఈ లోకానికి ఇచ్చిన ప్రాణాన్ని పెట్టాడు. తండ్రి నేనున్నాను, నీ కొరకు నా ప్రాణాన్నైనా పెడతాను, ఈ ప్రజలను నీతో పాటు సమాధాన పరుస్తానని ఆయనే మనకు సమాధాన కారకుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. అటువంటి క్రీస్తుని నమ్మిన మనకు కూడా కర్తవ్యం ఉందని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఈ మాటలు సమాజంలోనికి వెళ్ళలేదు కాబట్టి అనేక అక్రమాలు జరుగుతున్నాయి, వినీతులు జరుగుతున్నాయి.